నమస్తే అండి. నా పేరు సురేష్ కుమార్. పునర్వికల పునర్వికల ఫాదర్‌ని. మీ అందరికి తెలిసే ఉంటుంది. పాపని ఎంతమంది లవ్ చేస్తున్నారో, ఎంతమంది ప్రేమిస్తున్నారో, ఎంతమంది ఆదరిస్తున్నారో. వచ్చేసి మన గవర్నమెంట్ నుంచి వచ్చిన సపోర్ట్ ఇదేనండి. దగ్గర దగ్గర మనకు 50,00,000 దాకా శాంక్షన్ చేశారు పీఎం రిలీఫ్ ఫండ్ కిందగా. అలాగే పబ్లిక్ కూడా చాలా వరకు ఫండ్స్ కల అమౌంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఒక 9,00,00,000 పైన అమౌంట్ కలెక్ట్ అయిందండి. ప్రజెంట్ స్టాప్ చేశాము. ఎందుకంటే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత అవుతుందో చెప్పేసి మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తామండి బయటికి. ప్రజెంట్ పాప ఐసోలేషన్లో ఉంది. పాప బాగుందండి. అసలు ఇంత దాకా వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలాగా నేను కూడా ముందుకు వచ్చాను. ఇలా మా పాపకి హెల్త్ బాగాలేదు, ఖచ్చితంగా అందరికి హెల్ప్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చాను. ఇంతలాగా రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ కొన్ని లక్షల మంది మా పాపని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా తను ఆరోగ్యంగా బయటపడాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు. బట్ తొందరలోనే మనం పాపకి ట్రీట్మెంట్ చేయిస్తాము. మేబీ నాకు తెలిసి ఒక 1 మంత్లోగా ఇంజెక్షన్ చేయించేస్తాము. ఇంకా ఇంకొకటి, దీనికోసం చాలామంది కష్టపడ్డారండి. ముఖ్యంగా గవర్నమెంట్, అలాగే ప్రజలు వచ్చేసి చాలామంది నాకు అసలు ఏమాత్రం పరిచయం లేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఒక అబ్బాయి సామర్లకోట నుంచి సైకిల్ వేసుకొని ఆల్మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణ తిరుగుతూ అవగాహనగా ఇలా ఉంది ఒకటి, మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, మన వంతుగా మనం ముందుకు రావాలని చెప్పేసి ఆ అబ్బాయి చేయడంతో దగ్గర దగ్గర ఆ సరౌండింగ్లో చాలామంది, జగదీష్ అనే ఒక వ్యక్తి, అలాగే కర్నూలు నుంచి సోనా, లేకుంటే అనంతపూర్లో పవన్ అన్న, దీపక్ రెడ్డి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఎంతోమంది ఇన్స్టా సంబంధించిన వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే యూట్యూబ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇలా ఇప్పటి వరకు ఇలా ఒకటి జరిగింది లేదు, చూసింది కూడా ఎవరు లేరు. ఒక పాప కోసం ఇంతమంది ఇంతలా రియాక్ట్ అవుతారని ఎక్కడ కానీ వినలేదు. ఇలాంటి జనరల్గా సినిమాలోనే జరుగుతుంటాయి, కానీ ప్రజెంట్ నా లైఫ్లో జరిగింది. అసలు ఇది నమ్మాలా లేదా అనేది కూడా అంతగా జరిగింది. మీ అందరు చూస్తే ఉన్నారు ఎంతమంది పాపని ఆరోగ్యంగా బయటపడాలని చెప్పి కోరుకుంటున్నారో. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. పాప పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే రెండు రెండు రాష్ట్రాలు కూడా అంటే చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు డబ్బులు ఇవ్వటాలు కానీ చేస్తున్నాము. సో ఎలా చూస్తారు పాప నుండి? పాప వచ్చేసి ప్రజెంట్ బాగుందండి. తను వచ్చేసి ఐసోలేషన్లో ఉంది. చాలా మంది కలవాలనుకుంటున్నారు. బట్ ఏంటంటే తనకి హెల్త్ ఇష్యూ మైండ్ కదా, ఎవరైనా వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే తన కేర్ఫుల్గా ఒక చోట భద్రంగా ఉంది. వీళ్ళ త్వరలో మేము హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ చేయిస్తాము. మేబీ చాలా మంది కలవాలనుకుంటున్నారు, తప్పేం లేదు. బట్ ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ తన ఆరోగ్యం. ఇంకొకటి, చాలా మంది చాలా చోట్ల పాప కోసం రోడ్డు మీద కూడా ఎక్కారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎలా అంటే ఒక ఉద్యమంలాగా ముందుకు వచ్చి పాపని ఏదో విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చారు. వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి సార్? సార్ మైండ్ ఇది చెప్పాలి. పాప వచ్చేసి ఎస్ఎంఏ టైప్ అనే ఒక డిసీజ్తో బాధపడుతుంది. తనకి 5 months తర్వాత ఈ డిసీజ్ అని చెప్పి బయటపడింది. ఆల్మోస్ట్ ఇప్పుడు పాపకి 11 months అండి. 11 months అండి ఇప్పుడు పాపకు. మేము 5 months తర్వాత బయటపడిన తర్వాత ఇట్లా రెయిన్బో హాస్పిటల్ అక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత దీనికంటే ఇండియాలో ట్రీట్మెంట్ లేదు, బయట బయట కంట్రీస్లో ఉంది, ఆల్మోస్ట్ 1,00,00,000 అవుతుందని చెప్పేసి అన్నారు. సరే విన్నాక షాక్ అయిపోయామండి. జనరల్గా ఇంత పెద్ద ఇష్యూ ఎవరికి రాదు, జనరల్గా వచ్చినా ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు. నాకు కూడా తెలియదు. నేను కూడా అందరిలాగే ముందుకు వచ్చాను. ఖచ్చితంగా సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ సపోర్ట్ కావాలని చెప్పి ముందుకు వచ్చాను, పబ్లిక్ సపోర్ట్ కూడా కావాలని చెప్పి ముందుకు వచ్చాను. నేను ఎంతగా ముందుకు వచ్చానో అంతకు వందింతలు మీరు ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ప్రస్తుతం ఎంత కరెక్ట్ అయింది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది? దాదాపు ఇప్పటిదాకా అయితే నా ఒక సోషల్ మీడియా ఇంపాక్ట్ గురు అని చెప్పేసి నా పర్సనల్గా, అలాగే కొంతమంది ఇంకా మొత్తం టోటల్ మీద వేరే వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ ఉంది, ఇంకా వస్తుంది. దగ్గర దగ్గర 9,00,00,000 పైనే ఉందండి. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత చెప్పామండి, కరెక్ట్ ఎస్టిమేషన్ ఎంత ఫిగర్ చెప్తామన్నారు. త్వరలో చెప్పిన తర్వాత మేము కూడా అనౌన్స్ చేస్తాను. ఆల్మోస్ట్ సరిపోయిందని అంటే ఓకే, లేదనుకుంటే ఒకసారి మళ్ళీ నేను పర్టికులర్గా అడుగుతానండి. ఒకవేళ నా ఆపరేషన్ అయిపోయి మా పాప బయటపడిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా అమౌంట్ మిగిలితే కన్ఫామ్గా మా లాంటి ఒక పాప మేము డొనేట్ చేస్తాము. ఇది కన్ఫర్మ్ షూర్ అండి. ఇంకొకటి, ఇలా మేము ముందుకు వచ్చిన తర్వాత ఎంతమంది ముందుకు వచ్చారో, ఎంతమంది హెల్ప్ చేశారో, అలాగే కొంతమంది కొన్ని చోట్ల ఇష్యూస్ కూడా జరిగాయి. బట్ పాప కోసం ఇలాంటివి ఎక్కడ చేయొద్దండి ప్లీజ్. సార్ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా మీకు సహాయం దొరుకుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నిటికంటే ముందు మా కర్నూలు నుంచి కేజీ భరతన్న గారి నుంచి సపోర్ట్ తీసుకున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారు శ్యాంబాబు గారిని సపోర్ట్ తీసుకున్నాను. అలాగే నంద్యాల సంబంధించి బ్యారిటీ షెపర్ మీద సపోర్ట్ కూడా తీసుకున్నాను.
ఆ, నా మోటివ్ అంతా ఒకటే అండి, నా కోరిక అంతా ఒకటే, ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని. ఖచ్చితంగా మీరందరూ ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకున్నాను. అందరూ తన వంతుగా వాళ్ళు ముందుకు వచ్చి సాయం హెల్ప్ చేశారు గవర్నమెంట్ సపోర్ట్ కోసం. బట్ నంద్యాల నుంచి బైరెడ్డి శబరి మేడం గారు మనకు సపోర్ట్ చేయడంతో పిఎం రిలీఫ్ ఫండ్ కింద మనకి మేడం గవర్నమెంట్ టీడీపీ తరఫున గవర్నమెంట్ సెంట్రల్ నుంచి మనకి అమౌంట్ శాంక్షన్ చేసేలాగా వాళ్ళు కృషి చేశారు. దగ్గర దగ్గర 50 లక్షలు అండి దీని పిఎం రిలీఫ్ ఫండ్ 50 లక్షల దాకా మనకి అనౌన్స్ చేశారు. దీని రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను. ఈరోజు మార్నింగ్ నిమ్స్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. త్వరలో కూడా దీని ప్రాసెస్ అంతా క్లారిటీ చెప్తామన్నారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసేసామండి. ఇన్ కేస్ అమౌంట్ ఏదైనా అవసరం ఉందంటే అడుగుతాను, లేదు అంటే ఆల్రెడీ స్టాప్ చేసామండి. ఎందుకంటే న్యూస్ చాలా దూరం వెళ్ళిపోయింది. కొన్ని వేల మంది రెస్పాండ్ అవుతున్నారు. అంతకంటే ముందుకు వెళ్తే పొరపాటున అటు ఇటు అవుతుందని మీకు కొంచెం ప్రజెంట్ అయితే ఆపేసానండి. సార్ ఎక్కడ చూసినా హ్యాష్ ట్యాగ్ సేవ్ పునర్విక, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తుంది. ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీకు అంటే పోస్ట్ పెట్టి హెల్ప్ చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకోవాలి అంటే సోషల్ మీడియా పరంగా దాతలు కూడా చాలా మంది ముందుకు వస్తారు. ఏం చెప్పదలుచుకోవాలి వాళ్ళకి? అస్సలండి నేను ఏమాత్రం అనుకోలేదు ఇంత ముందుకు వస్తానని చెప్పేసి. ముఖ్యంగా జనవరి 2 స్టార్ట్ చేశామండి. ఒక ఒక వ్యక్తి పవన్ అనే వ్యక్తి పెట్టాడు. అప్పటి నుంచి మొదలైంది ఇదా. ప్రతి ఒక్కరు ముందు తీసుకెళ్లారు. తన వంతుగా నేను ఏం చేయగలను అని చెప్పేసి తన వంతుగా తను సాయం చేసుకుంటూ ప్రతి వ్యక్తి ముందుకెళ్ళాడు. ఆ అలా వెళ్ళడంతోనే ఇప్పటిదాకా ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది. కొన్ని వేల మంది పోస్ట్ చేశారు, సేవ్ పునర్విక, సేవ్ పునర్విక, సేవ్ పునర్విక అని చెప్పేసి. అదే ఒక స్లోగన్ లాగా మొదలు పెట్టేసి ఎంతమంది ఇప్పటిదాకా సపోర్ట్ చేశారండి మాకు. ఇప్పటివరకు ఎంత చికిత్స జరిగింది? ఇప్పుడు ఇంకా ప్రజెంట్ అక్కడక్కడ మేము ఫస్ట్ నుంచి చూపించుకుంటున్నామండి. దగ్గర దగ్గర 3-4 లక్షల దాకా ఖర్చు అయ్యింది. ఇక ప్రజెంట్ అయితే మేము ఎక్కడ జాయిన్ కాలేదు. ఫస్ట్ ఈ సపోర్ట్ కోసం తిరుగుతున్నాం. ఒకసారి జాయిన్ అయ్యామంటే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేదా జాయిన్ కావాలి. ప్రజెంట్ అయితే ఆరోగ్యంగానే ఉంది. ఎంత తొందరగా ఇంజెక్షన్ చేయించుకుంటే అంత మేలండి మనకి. పాప మనకు బతుకుతుంది. మేబీ SMA టైప్ 1 అనేది చాలా డేంజరస్ డిసీజ్ అండి. ఎందుకంటే దీనికి లైఫ్ టైం తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 కంటే ఎక్కువ టైం ఉండదు. ప్రజెంట్ పాపకు 11 నెలలు. వీళ్ళని త్వరగా ఇంజెక్షన్ వేయించాలని చెప్పి నేను అనుకున్నాను. దానికి కూడా ప్రజలు గవర్నమెంట్ సపోర్ట్ చేశారండి. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిందని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఎన్ని మంత్స్ అప్పుడు తెలిసింది? వచ్చేసి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి 5 మంత్స్ తర్వాత తెలిసిందండి. DNA టెస్ట్ చేయించాము. అందులో బయటపడిన తర్వాత మనం హైదరాబాద్లో చేయించుకున్నాము. వాళ్ళు చెప్పారు ఇంత అవుతుంది, ప్రజెంట్ ఇక్కడ లేదండి, ఇంత అమౌంట్ అవుతుందని చెప్పి అన్నారు. సరే ఎలా వెళ్ళాలి సార్ అంటే, ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, లేదా పబ్లిక్ సపోర్ట్ చేయాలన్నారు. సార్ కూడా చెప్పారు స్టార్టింగ్లో. ఇలా మొదలుపెట్టిన తర్వాత 100లో ఒకరు ఇద్దరు మాత్రం సక్సెస్ అయిపోయారు, మిగతా వాళ్ళు సక్సెస్ కారని చెప్పి అన్నారు. దేవుని దయ వల్ల మీరంతా సపోర్ట్ పాపకి మేము ట్రీట్మెంట్ చేయించగలుగుతున్నాం సార్. చివరికి ఎందుకు వస్తుంది? సార్ మీరు నంబర్ కానీ ఇంత వాటికి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎలా లైక్ చేస్తున్నారంటే పాపని, మీ ఇంట్లో మీ కూతురుగా, మీ బిడ్డగా, మీ చెల్లెలుగా, మీ కోడలుగా అని మీరు ముందుకు వచ్చి తీసుకున్న స్టెప్ అనేది ఎప్పుడు గుర్తుండిపోతుంది సార్. నాకు తెలిసి నా జీవితాంతకాలం పట్టింది దీన్ని నేను మర్చిపోలేను సార్. నేను అసలు మీకు కూడా మీరున్నంత వరకు కూడా మీరు పాపను మర్చిపోరు. అది సార్. వీళ్ళ నాన్న అకౌంట్కి 4,31,441 గ్యాదర్ అయింది అమౌంట్. అండ్ పునరిక చిన్నారి తల్లి అకౌంట్కి 1,56,73,045 రూపాయలు వచ్చాయి. ఇంపాక్ట్ గురి నుంచి కూడా సుమారు 2 కోట్ల రూపాయలు వచ్చాయి. మేము మా సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్కి అప్డేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, యాక్చువల్లీ ఫస్ట్ ఒకరిద్దరు సపోర్ట్ చేశారు. మేము అవుతుందో అవ్వదో అని మేము అనుకున్నాము. బట్ కొన్ని రోజుల తర్వాత రెస్పాన్స్ చూసినప్పటికీ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది కాదు, ఈవెన్ లక్షలాది మంది చిన్నపిల్లలతో సహా రోడ్డు మీదకి వచ్చి పాప కోసం ఎండనగా పగననగా రాత్రనగా కష్టపడుకుంటూ ముందుకొచ్చి ఈరోజు పునరిక ప్రాణాన్ని కాపాడారంటే మాకు చాలా గర్వంగా ఉంది. అయితే ఇన్ఫ్లుయెన్సర్గా మన వరంగల్ నుంచి కూడా యాక్టర్ లక్కీ బ్రదర్ కూడా అక్కడ భద్రకాళ టెంపుల్లో పూజ చేయించి అటు ఏరియాలో ఎవరు రెస్పాన్స్ అవ్వకున్నా, ఇన్ఫ్లుయెన్సర్ రెస్పాన్స్ అవ్వకున్నా కూడా మన బ్రదర్ మనోడు పునరిక కోసం మన స్టేట్ కాకున్నా కూడా ఆంధ్ర ఒక చిన్నారికి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చి సుమారు 1,00,000 రూపాయలు కూడా మన బ్రదర్ సైడ్ నుంచి గ్యాదర్ చేసి ఈరోజు పాప వాళ్ళ నాన్న కూడా ఇవ్వబోతున్నాడు. మేము ఏం చెప్తున్నాం అంటే, మా సైడ్ నుంచి ముందు రోజులలో అటువంటి డిసీజెస్ ఏదున్నా కూడా ఇన్ఫ్లుయెన్సర్ సైడ్ నుంచి పక్క మేము ముందుకు వస్తాము. అటువంటి కుటుంబాలకి మేము అండగా నిలుస్తాము. మాతో అయినంత వరకు మేము సాయం చేస్తాము. ఏ విధంగా మేము క్రౌడ్ ఫండ్ చేయాలో ఆ విధంగా మేము క్రౌడ్ ఫండ్ చేస్తాము. మళ్ళీ ఒకసారి పునర్విక సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఇంత అమౌంట్ గ్యాదర్ అవుతుందని మేము అనుకోలేదు. అండ్ ఆంధ్రప్రదేశ్
మాకు ఈ లెటర్ కూడా పంపించారు, ఎంపీ శబరి మేడం గారు కూడా పంపించారు. మేము మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి సాయాలు ముందు రోజులలో చాలా మందికి చేయాలి అని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి డిసీజ్ ఇంకెవరికి రావద్దని కూడా అది ఒక్కటి కూడా మేము కోరుకుంటున్నాము. అందరి ఇన్ఫ్లుయెన్సర్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డొనేషన్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు దాతలు. సో ఏం చెప్తారు? ఇంకా ఇప్పుడు ఫర్దర్ ఇప్పుడు ఈ రోజు వరకు అయితే మేము డొనేషన్స్ ఆపేసాము. ఎందుకంటే మాకు అంటే మేము అనుకున్న టార్గెట్ మేము రీచ్ అయ్యాము. మేము ఏమనుకున్నాము అంటే ఇంకా చాలా మంది కాల్స్ చేశారు ఈరోజు, ఇంకా మేము డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాం సార్, ఒక వీడియో వైరల్ అయింది కదా, అది చెయ్యమంటారు వద్దంటారు అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఇప్పుడు మీరు డొనేషన్స్ చేస్తే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకు క్వశ్చన్ చేస్తారు అంటే మేము వీడియో వైరల్ చేసాం, అయినా కూడా మీరు డొనేషన్స్ చేస్తే ఆల్రెడీ వీడియోస్ చేయొద్దు అని చెప్పారు కదా, మీరు ఎందుకు చేసినారు క్వశ్చన్ చేస్తారు అనేసి కూడా నేను చెప్పాను వాళ్ళకి. ఇఫ్ ఆ పాపకి ఇంజెక్షన్ ఖర్చు అయిన తర్వాత ఏదైనా అమౌంట్ మిగిలినా కూడా మేము వీళ్ళ నాన్నతో మేము డిస్కస్ చేసాము. ఏం డిస్కస్ చేసాము అంటే ఇఫ్ 10 కోట్లు కావచ్చు, 12 కోట్లు కావచ్చు, 16 కోట్లు కావచ్చు, ఇంజెక్షన్ ఖర్చు అయిన తర్వాత మిగిలిన అమౌంట్ కూడా ముందు రోజులలో రాబోయే రోజులలో ఎవరికైనా ఎస్ఎంఏ డిసీజ్ వచ్చినా, ఎనీ హెల్త్ ఇష్యూ వచ్చినా ఆ అమౌంట్ ఆ పేదవాళ్ళకి లేదా ఎవరైతే చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తప్పకుండా మేమందరం కలిసి మేము హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ముందు రోజులలో మేము ఇంకో డిసీజ్ కూడా 32 crores బెల్లంపల్లిలో వాళ్ళకు కూడా ఒక చిన్న ఇష్యూ కూడా సేమ్ ఎస్ఏపీ టైప్ 2 పిల్లలకు వచ్చింది. వాళ్ళ విషయం కూడా మేము ముందు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము. 2 ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాము, ఒకటి పునర్విక అండ్ ఒకటి బెల్లంపల్లి ఇష్యూ. తప్పకుండా నేను అభిప్రభ బ్రదర్, యాక్టర్ లక్కీ బ్రదర్, ఫంకీ జోన్ టీమ్ అందరం కలిసి వాళ్ళ కుటుంబానికి కూడా ఏ విధంగానైతే ఈ ఫ్యామిలీకి మేము అండగా నిలిచామో ఆ కుటుంబానికి కూడా మేము అండగా నిలుస్తాం. మాతో అయినంత వరకు చిన్నపిల్లల ప్రాణాలు కాపాడడానికి మేము ముందుకు వస్తాము. పునర్విక అనే చిన్నారి ముందు రోజులలో సమాజాన్ని చూడబోతుంది, అమ్మ నాన్న అనే పదం కూడా పలకబోతుంది. మేము ఈ మాట చెప్తున్నామంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ, ఆంధ్ర అండ్ తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ అండ్ జనానికి యూత్ విలేజ్ యూత్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చివరి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందన్న? మేబీ ఒక 10 daysలో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందండి. ఆలోపు ఎంతైతే అమౌంట్ కలెక్ట్ అవుతుందో డాక్టర్స్ ఎంతైతే క్లారిటీ ఎస్టిమేషన్ ఇస్తారో దాన్ని బట్టి మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఇన్ కేస్ అంతకు మించిన అమౌంట్ ఉందంటే ఖచ్చితంగా మేము డొనేట్ చేసేస్తాము. తక్కువ ఉందంటే కూడా మేము ఒకసారి అనౌన్స్ చేస్తాము. ఎందుకంటే అంతవరకు వచ్చి నిలబడిపోతే మనం స్ట్రక్ అయిపోతాము సార్. ఉన్న విషయం క్లారిటీగా చెప్తున్నాను. ప్రజెంట్ ఇప్పటిదాకైతే దగ్గర 9 కోట్ల అమౌంట్ కలెక్ట్ అయ్యింది. రిమైనింగ్ చాలా అమౌంట్ కూడా వచ్చేది ఉంది. ఇన్ కేసు వచ్చిన తర్వాత టోటల్ అమౌంట్ చూసుకుంటాము. సార్ చెప్పిన అమౌంట్ మేము టాలీ అయినాము అనుకోండి, అక్కడికి అక్కడ స్టాప్ చేసేస్తాము. ఇన్ కేస్ ఎక్కువ ఉందంటే డొనేట్ చేసేస్తాము, తక్కువ ఉందంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అడుగుతానండి. థ్యాంక్ యూ. దేవుడు పునర్విక మంచి ఆరోగ్యాలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.